రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో తెల్లవారుజామున 5గురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు తిరుమల శెట్టి పవన్, పడాల సాయి, దుర్గా ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. ఇక మరో 2 మృతదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తాడిపూడిలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు 11 మంది యువకులు. అందులో ప్రమాదవశాత్తు 5గురు గల్లంతయ్యారు. సుమారు 8:30 ఆ ప్రాంతానికి తాడిపూడి గ్రామానికి చెందిన స్టూడెంట్స్ అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది 12 మంది ఈ గోదావరిలో స్నానం చేద్దామని చెప్పి ఇక్కడికి బయలుదేరి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్నానం చేసిన తర్వాత ప్రక్కిలంకి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకోవాలి, శివాలయానికి వెళ్ళాలని ఉద్దేశం చొప్పున వాళ్ళు వచ్చారు. అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి సుమారు 200 మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సడన్ గా లోతు తగిలింది. లోతు తగలడంతో ఒక 5గురు వాటర్లోకి జారిపోయారు. స్లాంట్ గా ఉంది, అది లోపలికి లాగేసింది. జారిన ప్లేస్ జారిపోయి లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన 7గురు బయటికి చేరారు. బయటకు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అందరికి తెలియజేస్తే రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా ఫైర్ SDRF కూడా వచ్చింది. వచ్చి గాలింపు చర్యలు చేపడితే 5గురులో ప్రజెంట్ 3 బాడీలు ట్రేస్ అయినాయి. మరొక 2 బాడీలు ట్రేస్ అవ్వాలి.